నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ కైరోప్రాక్టిక్ థెరపీ సెంటర్ తార్నాక నుంచి. ఫ్రెండ్స్, ఈరోజు మనము అసిడిటీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామందిని ఇబ్బంది చేస్తున్న సమస్య చూడండి. నేను చిన్న వాళ్ళ దగ్గర వింటూ ఉంటాను, నాకు ఇది తింటే పడదండి, నాకు ఇది తింటే అసిడిటీ అవుతుంది అని చెప్పేసి. అంటే కొంచెము విన్నప్పుడు బాధగా అనిపిస్తుంది. అంటే ఈ ఏజ్ నుంచి అసిడిటీ అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు చాలామంది అసిడిటీ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు. సో అసిడిటీ అన్నది ఆ టాబ్లెట్ ఎక్కువ వాడడం వల్ల ఇంకో వేరే జబ్బు రావడానికి ఆస్కారం ఉంది. సో అసిడిటీని సింపుల్ తగ్గించుకోవాలి అంటే మనకు సింపుల్ మార్గాలు చెప్తాను. దాని తర్వాత నేను ఎక్యుప్రెషర్ పాయింట్ చెప్తాను. వీటిని పాటించడం ద్వారా మనము అసిడిటీ నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం ఉంది. ఫ్రెండ్స్, అసిడిటీ రెండు రకాలు. ఒకటేమో మన కడుపులో మంట వస్తూ ఉంటుంది, గొంతులో మంట వస్తూ ఉంటుంది, ఛాతిలో మంట వస్తూ ఉంటుంది, ఇది ఒక రకం. ఇంకోటి ఏంటి, బ్లోటింగ్, అంటే కడపంతా బరువైనట్టు, ఓకేనా, ఆకలి కానట్టు, అట్లాగా కింద నుంచి గ్యాస్ ఎక్కువ పోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో రెండిట్లో ఏది ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైతే అసిడిటీ ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి? నెంబర్ 1, పొద్దున ఎంటీ స్టమక్ టీ కాఫీ తాగకూడదు. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, వాళ్ళు 1 లీటర్ టు 1.5 లీటర్ గోరువెచ్చటి నీళ్ళు తాగొచ్చు. ఒకేసారి కాకపోయినా ఒక హాఫ్ లీటర్ ఒక హాఫ్ అన్ అవర్కి, మళ్ళీ దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ హాఫ్ లీటర్ అట్లా తీసుకోవచ్చు. అట్లా ఓన్లీ ఎంటీ స్టమక్, ఓన్లీ వాటరే తీసుకోవాలి. ఇది రెండవ రూల్. మూడవ నిబంధన ఏంటి? భోజనం ముందు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, భోజనం అయిన వెంటనే కానీ వాటర్ తీసుకోరాదు. భోజనం అయిన తర్వాత గంటల తర్వాత వాటర్ తీసుకోవాలి. సార్ ఇది ఎలా సాధ్యం సార్? మాకు సాధ్యం కాదు కదంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎందుకు? మీరు మసాలా ఐటమ్స్ తగ్గించినప్పుడు, దాంతోపాటు మీరు భోజనం చేసేటప్పుడు పరధ్యానంలో ఉండకుండా భోజనం మీద మనసు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది పాసిబుల్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా అన్నంని, అంటే మీరు తినే ఆహారాన్ని నమిలి తినాలి. ఇది అయిపోయింది. సాయంత్రం అర్లీగా భోజనం చేయాలి. ఎంత అర్లీగా అంత అర్లీగా భోజనం చేయాలి. వీలైనంత వరకు సాయంత్రం లైట్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయండి. హెవీ ఫుడ్ తీసుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి. అండ్ పాల పదార్థాలు అంటే పెరుగు అండ్ రా మిల్క్ చాలామంది మిల్క్ తాగుతూ ఉంటారు. మిల్క్ తాగడం కరెక్ట్ కాదు. అండ్ ఎవరికైతే సీరియస్గా ఉందో అసిడిటీ, సో ఒకవేళ మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక తాత్కాలికంగా మానేయండి. అంటే ఒక కొన్నాళ్ళు, ఒక 6 మంత్సా 4 మంత్సా 5 మంత్సా అట్లా మానేయండి. అండ్ పులుపు ఐటమ్స్ తినకండి. ఇవి చేస్తూ ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీరు పాటించండి. అండ్ ఇందులో నుంచి రావడానికి చాలా మీకు స్కోప్ ఉంది. ఇప్పుడు నేను అక్యుప్రెషర్ పాయింట్స్ మీకు చూపిస్తాను, మీరు ఫాలో అవ్వండి. ఏ హ్యాండ్ అని తీసుకోవచ్చు, మీరు ఏ హ్యాండ్ అని తీసుకోవచ్చు. ఆ హ్యాండ్లో సెంటర్ ఫింగర్లో ఒక పాయింట్ చూపిస్తాను నేను మీకు. అంటే ఏం లేదు, ఈ రెండు జాయింట్స్కి మధ్య పాయింట్ ఎటువైపు? చూపుడు వేలు వైపు పాయింట్, చూపుడు వేలు వైపు. సో ఈ కార్నర్లో ఇలా మనం లైన్ గీసుకున్నాం అనుకోండి. సెంటర్లో ఎటువైపు? చూపుడు వేలు వైపు ఒక పాయింట్ ఉంటుంది. దాని తర్వాత ఈ మధ్యలో సో ఈ పాయింట్ ఒకరోజు ఈ హ్యాండ్ పైన, ఒకరోజు ఈ హ్యాండ్ పైన మీరు ఏం చేయొచ్చు? ఒక పెన్సిల్ తీసుకొని ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర ఇలా స్టిమ్యులేట్ చేయండి. ఇలాగా. నెక్స్ట్ ఇలాగా. ఒకరోజు ఈ హ్యాండ్, ఒకరోజు ఈ హ్యాండ్. దాంతోపాటు ఒకవేళ మీ కడుపులో మంట ఉందనుకోండి, మంట ఉంటే ఈ జాయింట్లో కూడా ఇంకో పాయింట్ తీసుకోవచ్చు మీరు. ఇది జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్లో కూడా సేమ్ ఇదే లైన్ ఇట్లా ముందుకెళ్తే ఇక్కడ పాయింట్,
ఈ పాయింట్ తీసుకోవచ్చు. ఈ 3 పాయింట్స్. ఒకవేళ మంట లేదనుకోండి, ఈ పాయింట్ సరిపోతుంది. మంట ఉంది, ఈ పాయింట్ కూడా తీసుకోండి. అంటే సేమ్ ఇదే లైన్లో ఈ జాయింట్లో ఇది ఈజీ పాయింట్ లొకేషన్. ఇదే లైన్లో సేమ్ ఇటువైపు కానీ ఒక్కొక్క పాయింట్ని మీరు ఎంతసేపు స్టిమ్యులేట్ చేయొచ్చు? 1 నిమిషం నుంచి 3 నిమిషాలు. ఎంత ప్రెషర్ ఇవ్వాలి? ఎంతైతే కంఫర్టబుల్గా ఉంటుందో పేషెంట్కి అంత ఇవ్వండి. ఒకరోజు ఒక హ్యాండ్ వాడండి, ఒకరోజు ఒక హ్యాండ్ వాడండి. రోజుకి ఎన్నిసార్లు స్టిమ్యులేట్ చేయొచ్చు? 3 నుంచి 4 సార్లు చేయొచ్చు. దాంతోపాటు మీరు ఏం చేయాలి? పొట్ట మీద పైదా థెరపీ అంటే ఏంటి? స్లాపింగ్. ఇక్కడున్న లోకల్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఇంటెస్టైన్స్ ఉంటాయి, లివరు, స్ప్లీను, గాల్ బ్లాడరు, ప్యాంక్రియాస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ డైజెషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాయి. పైదా అంటే ఎలా చేయాలి? ఇలా 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. స్లాప్. ఇది ఎప్పుడు చేయాలి? భోజనం ముందు. ఎంతసేపు చేయాలి? 5 నుంచి 15 నిమిషాలు. ఇలా చేయండి. ఇది మీకు కాన్స్టిపేషన్కి హెల్ప్ చేస్తుంది. ఈ పైదా థెరపీ డయాబెటీస్కి హెల్ప్ చేస్తుంది, యాసిడిటీకి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా యాసిడిటీ ఎవరికైతే ఉంటుందో మీరు ఏం చేయొచ్చు? మనం ఇండియన్ టాయిలెట్లో ఏ రకంగా కూర్చుంటామో అలా రోజు పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు కూర్చోవాలి. వీలైతే ఇండియన్ టాయిలెటే వాడండి. సో అది మీకు హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ చేయండి ఫ్రెండ్స్. మీ యాసిడిటీ నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు.